హలో, నేను మీ శేషరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో ఏం జరుగుతుంది అనే దాని మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సహజంగా ఏ దేశం అయినా సరే అమెరికాలో ఏం జరుగుతుంది అనే దాని మీద స్టడీ చేస్తూ ఉంటుంది, అప్డేట్స్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రపంచంలోనే అగ్రదేశంగా అమెరికా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని అబ్జర్వ్ చేస్తూ అవి ఫలవంతంగా ఉంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాయి ఆయా దేశాలు. ప్రధానంగా భారతదేశం లాంటి కంట్రీ అమెరికా ఏం చేస్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది కూడా. దానికి కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. అది నెరవేరడానికి అమెరికా ఏం చేస్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న పరిణామం ఏంటి? ఎలన్ మస్క్ ఆయన ప్రభుత్వ ఉద్యోగుల్ని భారీగా పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ డోజ్ అనే దాన్ని ఒక దాన్ని పెట్టి తొలగించడానికి ప్రధానమైనటువంటి కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ ఉద్యోగులు పెనుభారంగా మారారు అనేది. మరి అమెరికా లాంటి పెద్ద దేశానికి పెనుభారంగా ప్రభుత్వ ఉద్యోగులు మారినప్పుడు భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి ప్రభుత్వ ఉద్యోగులు గుదిబండగా మారారని చెప్పేసి భావించడం అనేది సహజం. ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకే బడ్జెట్లో సింహం భాగం వెళ్ళిపోతుంది, అభివృద్ధికి నిధులు లేకుండా ఉన్నాయి. ఒకవేళ అభివృద్ధి చేయాలన్నా లేదా మౌలిక వనరులను కల్పించాలన్నా అప్పు తీసుకురావాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు దాదాపు నరేంద్ర మోడీ గారి టైంలోనే, అంటే 2014 నుంచి రీసెంట్ వరకు 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. గతంలో 14 మంది ప్రైమ్ మినిస్టర్స్ 67 సంవత్సరాల్లో 57 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా అప్పు చేస్తే ఒక నరేంద్ర మోడీ గారే 100 లక్షల కోట్లు అప్పులు చేశారు. వెరసి 157 లక్షల కోట్లు, ఒక 157 లక్షల కోట్ల రూపాయలు అప్పుంది భారతదేశానికి అని అంటున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున 100 లక్షల కోట్లు ట్రంప్ చేస్తే, ఆ గతంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ 57 లక్షల కోట్లు చేస్తే ఒక 57 లక్షల కోట్లు అప్పు భారతదేశానికి ఉందంటే అది పెద్ద మొత్తం. అది అంటే ఇదంతా కూడా రెవెన్యూ మొత్తం ఉద్యోగులకు వెళ్ళిపోయినటువంటి కారణంగా మౌలిక వసతులు కల్పించడానికి చేసినటువంటి అప్పు కింద చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కానీ తెలంగాణ పరిస్థితి కానీ చూసుకుంటే, తెలంగాణ అయితే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అయితే 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. మిగులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటే, లోటు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో తెలుసు. ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు ఏం చెప్తున్నారు? ఒక రూపాయి రెవెన్యూ వస్తే ఆ రూపాయిలో 90 పైసలు ఉద్యోగులకు వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు, వాళ్ళ జీతభత్యాలకు వెళ్ళిపోతుందని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఎలన్ మస్క్ లాగా తీసుకోకపోతే సంక్షోభంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది కదా ప్రభుత్వాలు. ఖచ్చితంగా అలాంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి నేను చెప్పడం కాదు, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్లే, ఐఏఎస్ సీనియర్ ఆయనే చెప్తున్నారు, ఆర్థికవేత్తలు అనేక మంది చెప్తున్నారు. ఇవన్నీ చెప్తూ ఉంటే మాకు ఓపీఎస్ కావాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఓపీఎస్ కనుక అమలు చేస్తే టోటల్గా కొలాప్స్, భారతదేశం కొలాప్స్ అవుతుంది ఆర్థికంగా. అప్పుడు మరొక వెనుజులా లాగా, శ్రీలంక మాదిరిగా అవుతుంది అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఏం జరుగుతుంది అనే దాన్ని మోడల్గా తీసుకుంటే కనుక నరేంద్ర మోడీ గారు కూడా అమెరికాలో ఏ విధంగా అయితే డోజ్ ఏర్పాటు చేశారో అలాంటిది ఇక్కడ ఏర్పాటు చేయాలి అనేది ఒకటి వినిపిస్తుంది. అది చేసేటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు చేస్తారంటే, ఆయన చేయకపోతే ఇంకెవరు చేయలేనటువంటి పరిస్థితి, ఎవరు ధైర్యం కూడా చేయరు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అనేది వినిపిస్తుంది.
ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటే, ఒకటి 370 రద్దు. ఆయన కాకుండా మరొకళ్ళు ఎవరైనా సరే దాన్ని రద్దు చేయడానికి సాహసం చేయరు. పైగా రాహుల్ గాంధీ గారు దాన్ని మళ్ళీ రివోక్ చేస్తామని చెప్తున్నారు మళ్ళీ దాన్ని ఇప్పుడు. ఇక సిఏఏ పౌరసత్వం, ఒకే దేశం ఒకే పౌరసత్వం, త్రిపుల్ తలాక్ రద్దు చేశారు. వీటన్నిటిని టచ్ చేయడానికి కూడా ధైర్యం చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు. రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ గారు టచ్ చేశారు. టచ్ చేయడంతో పాటు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత నోట్ల రద్దు. నోట్ల రద్దు అనేది ఒక పెద్ద సాహసోపేతమైన నిర్ణయం. సర్జికల్ స్ట్రైక్, పాకిస్తాన్ మీద చేసింది సర్జికల్ స్ట్రైక్. ఇలాంటివన్నీ కూడా చాలా చేశారు ఆయన. జిఎస్టీలో పెను మార్పులు తీసుకొచ్చారు ఆయన. సో ఇవన్నీ ఒక నరేంద్ర మోడీ గారికి సాధ్యం. కాబట్టి అమెరికాలో ట్రంప్, ఎలన్ మస్క్ కలిసి ఏ విధంగా అయితే చేస్తున్నారో, ప్రభుత్వ ఉద్యోగులు భారం అయ్యారని చెప్పేసి భారతదేశంలో కూడా భారమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని తప్పించాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే విఆర్ఎస్ అమల్లో ఉంది భారతదేశంలో. వాళ్ళని విఆర్ఎస్ ఇచ్చి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అయితే ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అలా ప్రభుత్వంలో ఉండే ఉద్యోగులు మాత్రం కదిలించలేకపోతున్నారు. వాళ్ళకేమో పిఆర్సీ వేసి జీతాలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. రెవెన్యూ ఏమో తక్కువ ఉంది. ఆ వచ్చిన రెవెన్యూని వాళ్ళకి పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు ఏదో ఒక రకంగా దీన్ని సరిదిద్దాలనేటువంటి ప్రయత్నం, ఆలోచన చేస్తూ ఉన్నారు. చేయలేదని చెప్పి అనడానికి లేదు మనం. ఆ మధ్యకాలంలో ఒక వాయిస్ వినిపించారు నరేంద్ర మోడీ గారు, పనికి తగిన వేతనము అని. పనికి తగిన వేతనము ఇస్తాము, పనికి తగిన వేతనం ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నాము అనేది ఆయన వినిపించారు. అది ఇంకా కార్యరూపంలోకి తీసుకురావట్లేదు, తీసుకొచ్చే ఆలోచన కూడా చేయట్లే ఇంకా. ఎందుకంటే బ్యూరోక్రసీ బలంగా ఉంది మన దేశంలో. సివిల్ సర్వెంట్లు బ్యూరోక్రాట్స్ని కాదని ఏ పొలిటికల్ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా నడిచేటువంటి అవకాశం లేదు. ఏ పాలకులు కూడా అడుగు పెట్టేటువంటి అవకాశం లేదు బ్యూరోక్రాట్స్ని కాదని. అందుకే బహుశా నరేంద్ర మోడీ గారు తన మదిలో వచ్చినటువంటి ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకున్నట్టు కనిపిస్తుంది. బట్ శాశ్వతంగా ఆయన మదిలో ఆలోచన వెనక్కి తీసుకురా, ఆయన మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక పనికి తగ్గ వేతనము అనే దాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా డోస్ తరహాలో ఇక్కడ కూడా ఒక వ్యవస్థని నరేంద్ర మోడీ గారు పెట్టేటువంటి అవకాశం ఉంది. అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఏదైతే అమెరికాలో పెట్టుకున్నారో, ఇక్కడ కూడా పనికి తగ్గ వేతనం అనేదాన్ని పెడితే స్క్రూటినీ చేసేదానికి అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులు. అసలు ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అవసరం లేదు. రాబోయేటువంటి రోజుల్లో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఇలాంటి క్రమంలో అసలు ఉద్యోగులు ఇంతమంది అవసరం లేదు, ఇంత భారం అవసరమా ప్రభుత్వానికి అనేటువంటి ఆలోచన భారత ప్రభుత్వం కూడా చేస్తుంది. అగ్రరాజ్యం అమెరికానే చేస్తున్నప్పుడు భారత ప్రభుత్వం ఎందుకు చేయలేదు? కాబట్టి మరొక ఎలన్ మస్క్ భారతదేశానికి కావాలి. అమెరికాకి ఏ విధంగా అయితే మస్క్ ఉన్నారో, అలాగే ఇక్కడ ట్రంప్ కన్నా బలమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కానీ బట్ నరేంద్ర మోడీ గారిని వెనకుండి అన్నిటికీ నిలబడేటువంటి మాస్క్ లాంటి లీడరు బహుశా ఇక్కడ లేరేమో. అందుకేనేమో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఆడింది ఆట, పాడింది పాటగా జరుగుతుంది. కాబట్టి అమెరికాలో డోస్ భారతదేశంలో కూడా అవసరమా కాదా? దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.